లక్షటిపేట్ మండల్ జెండా వేకిరాపూర్ జెడ్పీఎస్ పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కాంప్లెక్స్ హెచ్ఎం యశోధర మాట్లాడుతూ ముందుగా పెద్దలకి, తల్లిదండ్రులకి, గ్రామస్తులకి, తోటి శ్రేయోభిలాషులకి, ప్రముఖులకి, యువకులకి అందరికీ స్వాగతం పలుకుతూ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మీరు త్యాగం చేస్తే గాని స్వతంత్రం వచ్చిందన్నారు. స్వతంత్ర సమరయోధుల్ని తలుచుకోవాలని, నేటి బాలలే రేపటి పౌరులని, రాబోయే తరంలో విద్యార్థులు కూడా విలువలతో కూడుకునేటువంటి చదువుల్ని నేర్చుకుంటూ చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలని అన్నారు. పౌరులుగా దేశం కోసం పోరాడేలా ఉండాలని అన్నారు. మరోసారి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీఎస్ జెండా వెంకటాపూర్ పాఠశాల గౌరవ పెద్దలందరికీ, అతిథులకి, బడి శ్రేయోభిలాషులకి, గౌరవ తల్లిదండ్రులకి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు, యువకులు అందరికీ పేరు పేరున జెడ్పీఎస్ జెండా వెంకటాపూర్ స్వాగతం పలుకుతుంది. అదేవిధంగా మీ అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనందరికీ కూడా తెలుసు, ఈరోజు మనము కూర్చొని మాట్లాడుకున్నంత ఈజీ కాదు మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం. సో ఎందరో వీరులు, ఎందరో త్యాగదనులు వాళ్ళు త్యాగం చేసేసి మనకు చాలా పదిలంగా అందించినటువంటి గొప్ప స్వాతంత్రం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. సో ఈరోజు మనం ఇక్కడ కూర్చొని జెండాలు ఎగరేసుకుంటే ఎంతో మంది ధన, ప్రాణ నష్టం, త్యాగాలు చేసేసి ఈరోజు మనకు అందించినటువంటి భిక్ష ఈ స్వాతంత్రం. కాబట్టి స్వతంత్ర సమరయోధులను మనం తలుచుకోవాలి. స్వతంత్ర సమరం యొక్క స్ఫూర్తిని మనం పొందాలి. వాళ్ళు ఏ విధంగా స్వతంత్రాన్ని సంపాదించుకున్నారు, సో వాళ్ళ త్యాగాలు ఏంటి, వాళ్ళకు సంబంధించినటువంటి మనకి గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు. కొన్ని పుస్తకాల్లో ఉంటాయి, కొన్ని పుస్తకాల్లో ఉండవు. సో ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా భారతదేశం అంతా ఒక తాటిపైన నిలబడి స్వతంత్రం కోసం ఎంతో త్యాగం చేశారు. ముఖ్యంగా మహిళలకి చాలా గొప్ప స్ఫూర్తి. ఎంతో మంది తమ కుటుంబాలని త్యాగం చేసుకున్నారు. ఎంతో మంది స్వతంత్ర సమరం కోసము కావాల్సినటువంటి ఫండ్ కలెక్ట్ చేయడం కోసము ఎంతో మంది మహిళలు తమ తాలిబొట్టును కూడా త్యాగం చేసి హుండీలో వేసేసి డబ్బు సంపాదించేసి నిరాహార దీక్షలు చేసేసి, సో ఎంతో మంది తుపాకీ దెబ్బలు తిని, సో ఉరితాళ్లకు పెట్టుకొని మరి మనకు స్వాతంత్రం అందించారు.